నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన పట్టణంలోని శైవ క్షేత్రాలు. మహిళా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. గంగానమ్మపేటలోని శ్రీ పార్వతీ వర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు, నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహరణ, రావణ బ్రహ్మ వాహన సేవ, లింగోద్భవ కాలాభిషేకములు, స్వామివార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న దేవస్థానం నందు ఇది 6/3/2024 నుండి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. 6వ తారీఖున స్వామివారిని అంగరంగ వైభవంగా పెళ్లికుమార్ని చేశాము. 7వ తారీఖు నిత్యాది హోమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 8వ తారీఖు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అభిషేకం చేయించుకొని దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు మహాశివరాత్రి రోజున సాయంత్రం పూట 11:42 నుంచి 12:06 వరకు లింగోద్భవ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము స్వామివారికి ఎదుర్కోలాల ఉత్సవము, తదుపరి కళ్యాణం జరపబడుతుంది. అదేవిధంగా పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, తీర్థప్రసాద వితరణ, రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. తెనాలి పట్టణంలో రామలింగేశ్వరపేటలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజున ప్రత్యేక అభిషేకములు కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా సాయంత్రం శ్రీ స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదనంతరం రేపు ఈ రథోత్సవం శ్రీ స్వామివారి గ్రామ ఊరేగింపు కార్యక్రమము, ఆదివారం నాడు అన్నప్రసాద వితరణ కూడా ఈ దేవాలయం ఆవరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం తిలకించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వడ్లమూడి క్వారీ తిరునాళ్ళు అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాలకోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. విద్యుత్ ప్రభలు, పసుపు బళ్లతో భక్తులు తరలి వచ్చి మొక్కులను చెల్లించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రావూరి సామ్రాజ్యం 6వ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. అంగలగుదురు గ్రామంలోని మహిళా మండలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామ్రాజ్యమ్మ తనయులు రావూరి సుధాకర్ బాబు కుటుంబం ఆధ్వర్యంలో పేదలకు ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ ఆల్పటి వెంకటమయ్య, గట్టిపాటి నాగయ్య, అలపత్తి శివకృష్ణ, కనగాల నాగమల్లేశ్వరి, ఉయ్యూరు ద్రౌపది తదితరులు పాల్గొన్నారు. తీర్థశేషులు రావూరు సాంబశివరావు గారు 7వ వర్ధంతి సందర్భంగా గత నెల 12వ తారీఖు నాడు పేద మహిళలకు అట్లాగే పేద మగవారికి కూడా దుప్పట్లు, పంచెలు, లుంగీలు, చీరలు ఇవ్వడం జరిగింది 200 మందికి సుమారుగా. అదేవిధంగా రావూరు సామ్రాజ్యమ్మ గారు అంటే సుధాకర్ బాబు గారు తల్లి గారి పేరుతో మార్చి 8వ తేదీన అదేవిధంగా గతంలో లాగానే గత 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా సుమారు 200 మందికి చీరలు, దుప్పట్లు, విలువైనటువంటి చీరలు, దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. రావూరు సామ్రాజ్యం గారు 6వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు కూడా నేను కార్యక్రమం మొదలుపెట్టి అట్లాగే అందరికీ కూడా చీరలు, పెద్దవాళ్ళకైతే దావతులు, దుప్పట్లు కార్యక్రమం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం గోవాడలో వేంచేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పరమశివుడు వైభవాన్ని తిలకించేందుకు భక్తులు బార్లు తీరారు. స్వామివారిని దర్శించుకొని అర్చనలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. బోళా శంకరుని భక్తి ప్రవత్తులతో సేవించి తరించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పసుపు బళ్లతో ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశారు. భక్తులు పొంగలు చేసి స్వామివారికి నివేదించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.